హలో! హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు ఈరోజు కేజీ ప్రాన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి. మేము కేజీ ప్రాన్ పికిల్‌కి 1½ కేజీ రొయ్యలు తీసుకున్నామండి. ఎందుకు అనంటే రొయ్యలు ఫ్రై అయ్యేటప్పటికి బాగా చిన్నగా అయిపోతుంది కదండీ! అందులో పీసెస్ కనిపించవు. అందుకని కేజీకి కేజీన్నర తీసుకున్నాము. అవి బాగా క్లీన్ చేసుకున్నామండి. వాటికున్న నరాలు అయన్నీ కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాము. వాటిని పసుపు, ఉప్పు వేసి కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటి కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మేము ఏ మసాలాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటామని మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కూడాని. అండ్ ఇవి ప్రాన్స్ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిపోయిన తర్వాత అవి ఆయిల్ వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఎందుకంటే అది ఎక్కువ ఫ్రై చేయడం వల్ల రబ్బర్లా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ప్రాన్స్ తీసేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం అన్నీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుంటే అయిపోతుందండి. తర్వాత లెమన్స్ పిండుకుంటే అయిపోతుందండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.